హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 119. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఎయిత్ షేర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్ ఆఫ్ ఇట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ అనమాట. వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ అంటే నంబర్లో ఎంత పర్సెంటేజ్ అనమాట. ఓకేనా? తెలుగులో చూడండి, ఒక సంఖ్య యొక్క 8వ వాటా దానిలో ఎంత శాతానికి సమానం అంటే దానిలో అంటే ఏంటి, సంఖ్యలో ఎంత శాతానికి సమానం అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనల్ని ఏమడుతున్నా అంటే ఫైనల్గా ఎయిత్ షేర్ ఆఫ్ ఏ నంబర్ అంటే ఒక నంబర్లో ఎయిత్ షేర్ అనేది అదే నంబర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, ఒక నంబర్లో ఎయిత్ షేర్ అనేది అదే నంబర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీన్ని నార్మల్గా ఎలా చేయాలో చెప్తాను, అలాగే డైరెక్ట్గా ఎలా చేయాలో కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక నెంబర్ అంటున్నాడు, నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి లెటర్స్ ఏ అనుకుందాం. మరి దాంట్లో ఎయిత్ షేర్ ఏమవుతుందంటే ఇంటూ 1/8 అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎయిత్ షేర్ కాబట్టి ఇంటూ 1/8. అదే ఒకవేళ సెవెంత్ షేర్ అంటే ఇంటూ 1/7 చేస్తాం. ఓకేనా? బట్ ఇక్కడ ఎయిత్ షేర్ కాబట్టి ఇంటూ 1/8 చేసి వదిలేసాం. ఓకేనా? అలా ఎయిత్ షేర్ ఆఫ్ ఏ నెంబర్ ఏమవుతుందంటే నంబర్ ఇంటూ 1/8 అవుతుంది. ఏమడుగుతున్నాడు, ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ అంటున్నాడు. ఏమడుగుతున్నాడు, ఎయిత్ షేర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ అంటున్నాడు. నెంబర్ అంటే ఏమని చెప్పాను, ఏ అని చెప్పే కదా. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ అనమాట. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాస్తాం. సో ఏని కింద రాస్తాం, రిమైనింగ్ వాళ్ళని పైన రాస్తాం. అంటే ఏ ఇంటూ 1/8ని పైన రాస్తాం. పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం, సరిపోతుంది. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏ గెట్ క్యాన్సిల్డ్, 1/8 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5% అవుతుంది అనమాట. ఓకేనా? అలా ఒక నెంబర్లో ఎయిత్ షేర్ అనేది ఆ నెంబర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 12.5% ఉంటుంది. ఓకేనా? దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. కానీ వీటి కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మరి వీటిని డైరెక్ట్గా ఎలా చేస్తామంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి. ఇలాంటి ప్యాటర్న్ అంటే ఒక నెంబర్లో కొంత షేర్ అనేది అదే నెంబర్లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. అప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఎంత షేర్ ఇచ్చాడో చూడండి. ఇక్కడ ఎంత షేర్ ఇచ్చాడు మనకి, ఎయిత్ షేర్ అంటున్నాడు కదా. సో ఎయిత్ షేర్ కాబట్టి 1/8 తీసుకోండి. ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 తీసుకోండి, సరిపోతుంది. చూస్తే క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 12.5% అవుతుంది. ఓకేనా? అలా ఎయిత్ షేర్ ఆఫ్ ఏ నెంబర్ అనేది అదే నెంబర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 12.5% ఉంటుంది. ఓకేనా? ఎయిత్ షేర్ కాబట్టి 1/8 తీసుకున్నాం, పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 తీసుకున్నాం, సరిపోయింది. ఓకేనా? మళ్ళీ దానికోసం ఇదంతా చేయకూడదు. ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఎలా వేస్తే సరిపోతుంది. లెట్ us కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ ఎయిత్ షేర్ బదులు ఫిఫ్త్ షేర్ అడిగితే ఏం చేస్తాం, 1/5 తీసుకుంటాం. ఫిఫ్త్ షేర్ కాబట్టి 1/5, పర్సెంటేజ్ అంటాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 20% అవుతుంది అనమాట. ఓకేనా? 20% అవుతుందంటే ఫిఫ్త్ షేర్ ఆఫ్ ఏ నెంబర్ అనేది అదే నెంబర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 20%. మనల్ని అడిగింది ఎయిత్ షేర్ కాబట్టి అది 12.5% ఉంటుంది. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 120. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 75% ఆఫ్ 480 ప్లస్ x% ఆఫ్ 540 ఈక్వల్ టు 603 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ 75% ఆఫ్ 480 ప్లస్ x% ఆఫ్ 540 ఈక్వల్ టు 603 అయితే అప్పుడు x యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ కండిషన్ ఇచ్చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ 75% అంటే ఏమవుతుంది, 3/4 అవుతుందా. 3/4 ఆఫ్ 480 ప్లస్ x% ఆఫ్ 540, x% ఆఫ్ 540 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, 603 ఇచ్చాడు. అవునా కదా? ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి అంటే 4 1 టైమ్, 4 ఇక్కడ 120 టైమ్స్, 3 ఇంటూ 120 అంటే 360. ఇది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, -360 అవుతుంది. అవునా కదా? సో ఈ వాల్యూ అంతా అటు వెళ్ళిపోయింది. దీన్ని ఎలిమినేట్ చేసేయండి. డైరెక్ట్గా రాస్తున్నాను, స్పేస్ సరిపోదని. చూస్తే ఇక్కడ 603 -360 అంటే ఏమవుతుందంటే 3లోంచి 0 పోతే 3 అవుతుందా, ఇక్కడ 10 అవుతుందా, 10లోంచి 6 పోతే 4 అవుతుంది, ఇక్కడ 5 ఉంటుందా, 2 అవుతుందా. సో 243 అవుతుంది అనమాట. అలా ఓవరాల్గా ఈ వాల్యూ అంతా ఏమవుతుందంటే 243. ఇక్కడ స్పేస్ సరిపోదని అలా రాస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇది 243 అవుతుందా. అగైన్ ఇక్కడ 0 పోతుంది చూడండి, 0 పోతుంది. అలాగే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే
243 ఇంటూ 10 డివైడెడ్ బై 54 అవుతుందా? అవునా కదా, డివైడెడ్ బై 54. ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుంది అంటే 3 పోతుంది చూడండి. ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 ఇక్కడ 18 టైమ్స్ పోతుంది. ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 81 టైం పోతుంది. అవునా కదా. అలాగే ఇక్కడ మళ్ళీ 9 పోతుంది చూడండి. 9 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 9 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అవునా. మళ్ళీ ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ ఒక 9 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. అవునా. సో 9 5 45. అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 45 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 121. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వెన్ 35 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 80% ఆఫ్ ఇట్ సెల్ఫ్ వాట్ ఈజ్ 4/5 పార్ట్ ఆఫ్ దట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య నుండి 35 తీసివేయబడినప్పుడు అది 80% తగ్గుతుంది. ఆ సంఖ్య యొక్క 4/5వ భాగం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అందులోంచి 35 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు అదేమవుతుందంటే ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 80%. ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 80%. అంటే సింపుల్గా ఇక్కడ నెంబర్ అంటే పర్సంటేజ్లో ఎంత తీసుకోమన్నాను? 100% తీసుకోమన్నా. అవునా. అయితే నెంబర్లోంచి ఏమవుతుంది? 35 సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఈ విధంగా సబ్ట్రాక్ట్ అవడం వల్ల అప్పుడు నెంబర్ ఏమవుతుందంటే ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 80% ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ నెంబర్ ఏమవుతుందంటే 80%కి తగ్గిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ 80% ఉంటుందన్నమాట. 80% తగ్గిపోవట్లా, 80%కి తగ్గిపోతుంది. ఓకేనా. సో అలా ప్రజెంట్ 80% ఉంటుంది. ఓకేనా. అదే ఒకవేళ 80% తగ్గిపోయింది అంటే అప్పుడు ఓన్లీ 20% ఉండేది. అవునా కదా. బట్ ఇక్కడ అది కాదు, అంది 80%కి తగ్గిపోయింది. ఓకేనా. కాబట్టి ప్రజెంట్ 80% ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ ఈజ్ 4/5 పార్ట్ ఆఫ్ దట్ నెంబర్. అంటే నంబర్లో 4/5 పార్ట్ ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ నంబర్లో 4/5 అంటే నంబర్ అంటే ఎంత తీసుకున్నాం మనం? 100% కదా. మరి 100%లో మనకు కావాల్సింది ఎంత? 4/5 కావాల్సింది. ఓకేనా. మరి 100లో 4/5 అంటే ఏమవుతుందంటే 80% అవుతుందా? మనల్ని ఈ 80% వాల్యూ ఏమవుతుంది అనేసి అడిగాడు. ఓకేనా. సో ఇది కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది ఇటు పట్టుకురండి, ఇది అటు పట్టుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే 100 - 80 ఏమవుతుంది? 20% అవుతుందా? 20% ఈక్వల్ టు 35 అవుతుంది చూడండి. 35 అవుతుంది. మనల్ని అడుగుతుందేమో 80% వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా. సో చూస్తే ఇక్కడ మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయకండి, డైరెక్ట్గా ఇక్కడ ఇది ఏమవుతుంది? ఇంటూ 4 అవుతుంది. అవునా. మరి ఇది ఇంటూ 4 అయితే ఇది కూడా ఇంటూ 4 అవ్వాలి. అవునా కదా. సో 35 × 4 అంటే ఇక్కడ 430 ఎంత? 120 ప్లస్ 4 5 20. 120 + 20 అంటే 140 అవుతుంది. ఓకేనా. అలా 80% ఏమవుతుందంటే 140. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 122. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 5% ఆఫ్ ఏ ప్లస్ 4% ఆఫ్ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ ఈ 2/3 మొత్తానికి అనమాట. ఓకేనా. మల్టిప్లై అవుతుంది. 2/3 ఇంటూ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి దెన్ ఫైండ్ ఏ ఈజ్ టు బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ 5% ఆఫ్ ఏ ప్లస్ 4% ఆఫ్ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి అయితే అప్పుడు ఏ ఈజ్ టు బి కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు? 5% ఆఫ్ ఏ ప్లస్ 4% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి ఇచ్చాడు. అవునా. సో ఈ కండిషన్ ఇచ్చి ఏకి బికి రేషియో అడుగుతున్నాడు. అవునా. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ పర్సంటేజ్ కామన్ తీయచ్చా? ఈ రెండు టర్మ్స్లో ఈ టర్మ్లో పర్సంటేజ్ కామన్ తీయచ్చు. అలాగే ఇక్కడ ఈ టర్మ్లో పర్సంటేజ్ కామన్ తీయచ్చు. కామన్ తీసిన పర్సంటేజ్లను క్యాన్సిల్ చేయొచ్చు కదా. అలా పర్సంటేజ్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇటు సైడ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 3 నాడు పంపించేస్తే ఏమవుతుంది? 3 ఇంటూ ఈ మొత్తం వాల్యూ అవుతుంది. అవునా. మరి 3 ఇంటూ ఈ మొత్తం వాల్యూ అంటే ఏమవుతుందంటే 15a అవుతుంది ప్లస్ 12b అవుతుందా? 15a ప్లస్ 12b అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ వాల్యూ అంటే 12a ప్లస్ 16b అవుతుంది. అవునా కదా. ఇక్కడ 12b అటు పట్టుకెళ్ళు, 12a ఇటు పట్టుకురా. అప్పుడు అదేమవుతుందంటే 15a - 12a 3a అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 16b - 12b దట్ ఈజ్ 4b అవుతుంది. మనల్ని అడుగుతుందేమో ఏకి బీకి రేషియో కాబట్టి a/b కనుక్కోండి. ఓకేనా. a/b కనుక్కుంటే a ఈజ్ టు b అవుతుంది. అప్పుడు a/b అంటే 4/3. అలా ఏకి బీకి రేషియో ఏమవుతుందంటే 4:3. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 123. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఫార్మ్ ఆఫ్ ద రేషియో 1:8 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1:8 నిష్పత్తి యొక్క శాతం రూపం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 1:8 అంటే 1/8 అవుతుంది. అవునా, ఇది పర్సంటేజ్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి 1/8 అనేది పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100 చేసి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 12.5 వస్తుంది. నథింగ్ బట్ 12.5% అవుతుంది. లేదంటే డైరెక్ట్గా 1/8 అంటే ఎంత పర్సంటేజ్? 12.5% అని కదా, ఎందుకంటే 1/4 అంటే 25%. మరి 1/8 అంటే 1/4లో సగం అంటే 12.5% అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 124. ఇక్కడ ఏమంటున్నాడంటే 76% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 95, ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సంఖ్యలో 76% విలువ 95, సంఖ్య ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక నెంబర్లో 76% వాల్యూ ఇచ్చాడు. ఎంత అంటే 76% వాల్యూ 95 అవుతుందని ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు అంటే నెంబర్ అడుగుతున్నాడు. మరి నెంబర్ అంటే ఎంత పర్సెంటేజ్ అని చెప్పాను? 100% అని చెప్పాను. అవునా కదా, సో 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. చూస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. చూడండి, పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 19 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 19 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అవునా, అలాగే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × 25 దట్ ఈజ్ 125. అలా నంబర్ ఏమవుతుందంటే 125 అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 125. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద నంబర్ విచ్ ఈజ్ 30% మోర్ దాన్ 240 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 240 కంటే 30% ఎక్కువ ఉండే సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 240 కంటే 30% ఎక్కువ ఉండే సంఖ్యను కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ 240ని 100%గా తీసుకుందాం. ఓకేనా, 240ని 100%గా తీసుకుందాం. అయితే దీనికంటే 30% ఎక్కువ ఉన్న నెంబర్ కనుక్కోవాలి. మరి ఇక్కడ 240 అనేది 100% ఉంటే దీని మీద 30% ఎక్కువ ఉండాలి అంటే అది పర్సంటేజ్లో ఎంత అవుతుంది? 130% అవుతుంది. అవునా కదా, ఎందుకంటే మనం కనుక్కోవాల్సిన నెంబర్ అనేది 240 కంటే 30% ఎక్కువ ఉండాలి. మరి 240 అనేది 100% ఉంది, దీని మీద 30% ఎక్కువ అంటే మన నెంబర్ ఎంత ఉండాలి? 130% ఉండాలి. ఇది నంబర్ రూపంలో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా. సో దానికోసం 130% కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, అగైన్ ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 13 × 24 అవుతుంది. అవునా కదా. సో దీనికోసం మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 3 4s 12 అవుతుందా? 12 అంటే లాస్ట్ డిజిట్ అనేది 2 ఉండాలి. సో 2 ఉన్న ఒక్కొక్క ఆప్షన్ 3 12 అనమాట. ఓకేనా. సో అది అనమాట. లేదంటే దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ నెంబర్ ఎలా ఉండాలి? మన నెంబరు 240 కంటే 30% ఎక్కువ ఉండాలి. మరి 240లో 30% ఏమవుతుందో చూడు, ఎందుకంటే 240 కంటే 30% ఎక్కువ ఉండాలి. మరి 240లో 30% ఏమవుతుందంటే చూడండి, 30% ఆఫ్ 240 ఎంత అవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 0 0 అలాగే కింద 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయా? 3 × 24 అంటే 72 అనమాట. అంటే 72 ఎక్కువ ఉండాలి. దేని మీద? 240 మీద. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే 2 1 11 1 వస్తుందా? 1 అంటే 312 అవుతుంది అనమాట. ఓకేనా. ఇలా చేసిన 312 వచ్చింది, ఇలా చేసిన 312 వచ్చింది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 126. ఇక్కడ ఏమంటున్నాడంటే 108% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 189, వాట్ ఈస్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 108% 189 ఆ సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక నెంబర్లో 108% యొక్క వాల్యూ ఇచ్చాడు. ఎంత అంట? 189 అంట. ఓకేనా. 108% యొక్క వాల్యూ ఎంత అంటే 189. మనల్ని అడుగుతుందేమో నెంబర్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి నెంబర్ కావాలంటే ఏం చేయాలి? ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి? 100% కనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తే ఇక్కడ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? పర్సెంటేజ్ క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 100 × 189 డివైడెడ్ బై 108 అవుతుందా? ఇక్కడ 9 పోతుంది చూడండి, 9 ఇక్కడ 12 టైమ్స్ పోతుందా? 12 9 108 కదా, సో 12 టైమ్స్ పోతుంది. ఇక్కడ 9 ఇక్కడ 21 టైం పోతుందా? అవునా కదా, 21 టైం పోతుంది. అగైన్ ఇక్కడ 3 పోతుంది చూడండి, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అవునా కదా, సో 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. 7 × 25 అంటే ఏమవుతుందంటే 7 5 35, 3 క్యారీ 7 రోజులు 14, 3 17 అలా 175 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 127. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ % ఆఫ్ ఏ డే ఈజ్ 6 hours అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రోజులో 6 గంటలు ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది ఎలాంటి ప్యాటర్న్? ఎక్స్ ఈజ్ వాట్ % ఆఫ్ వై అనమాట. ఓకేనా. ఎక్స్ ఈజ్ వాట్ % ఆఫ్ వై అలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయండి. ఇక్కడ ఆఫ్ తర్వాత ఎవరు ఉన్నారు?
1 డే కదా, డే అంటే 1 డే అనమాట, ఓకేనా. సో అది కింద రాయండి, రిమైనింగ్ వాళ్ళని పైన రాయండి, అంటే 6 అవర్స్ని పైన రాయండి. పర్సెంట్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి డేస్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకోండి, లేదంటే అవర్స్ని డేస్లో కన్వర్ట్ చేసుకోండి, ఎందుకంటే ఒకే దాంట్లో ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు డేస్ని అవర్స్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 6 అవర్స్ అవుతుంది, 1 డే అంటే 24 అవర్స్ అవుతుందా, ఇది 24 అవర్స్ అవుతుంది, ఇంటూ 100 ఉంది కదా. సో క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి, అవర్ క్యాన్సిల్ అయిపోద్ది. 6 1 టైము, 6 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 1 టైము, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. అలా 25 అంటే 25% అనమాట, ఓకేనా. ఒక రోజులో 6 గంటలు అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 25% ఉంటుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 128. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ పర్సంటేజ్ ఈజ్ 15 minutes ఆఫ్ 1.5 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1.5 రోజులలో 15 నిమిషాలు ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సేమ్ ప్యాటర్న్ ఏం చేయాలి, హాఫ్ తర్వాత ఎవరుంటే వాళ్ళని కింద రాయండి. ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరున్నారు, 1.5 days, అవునా. 1.5 days అంటే 1.5 days అనమాట. 1.5 అంటే 3/2 రాసుకోవచ్చా. సో హాఫ్ తర్వాత ఉన్నది 3/2 days అనమాట, దాన్ని కింద రాసేసేయండి. రిమైనింగ్ వాళ్ళని పైన రాయండి. రిమైనింగ్ అంటే 15 minutes కదా. సో 15 minutesని పైన రాయండి. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి, సరిపోతుంది. ఇక్కడ మనం రెండింటిని ఒకే విధంగా రాసుకోవాలి, ఎయిదర్ మినిట్స్లో రాసుకోవాలి లేదా ఎయిదర్ డేస్లో అయినా రాసుకోవాలి, ఓకేనా. సో చూస్తే మనం డేస్ని మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం, ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే 15 minutes బై ఇక్కడ ఏమవుతుందంటే చూడండి 3/2 ఇంటూ 1 డే అంటే ఎన్ని అవర్స్, 24 hours, అవునా. 24 hours మనకు కావాల్సింది మినిట్స్ కదా. మినిట్స్ కావాలంటే ఏం చేయాలి, 1 hour అంటే 60 minutes అనమాట, ఓకేనా. 1 డే అంటేనేమో 24 hours, అవర్స్ బదులు ఇంటూ 60 minutes రాసుకోవచ్చా. సో అలా 24 into 60 minutes అవుతాయి అనమాట 1 డేలో, ఓకేనా. సో ఇంటూ 100 ఉంది, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, మినిట్ క్యాన్సిల్ అయిపోతుందా. 15 1 టైం పోతుంది, 15 ఇక్కడ 4 times పోతుంది, అగైన్ 2 1 టైము, 2 ఇక్కడ 4లో 2 times పోతుంది, అవునా కదా. 2 1 టైము, 2 ఇక్కడ 50 times పోతుంది, అవునా. అలాగే ఇక్కడ 2 ఇక్కడ 12 times పోతుంది, 2 ఇక్కడ 25 times పోతుంది, అవునా. పైనగా 25 ఉంది, కిందేమో 3 into 12 మిగిలిపోయింది, అవునా. సో పైన 25, కిందేమో 3 into 12 అంటే 36 అవుతుందా. సో 25/36% అవుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3, అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 129. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 48 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 60, 48 అంటే 60లో ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో హాఫ్ తర్వాత 60 కాబట్టి కింద రాయండి, రిమైనింగ్ వాళ్ళని పైన రాయండి. పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి, ఆన్సర్ అయిపోతుంది. ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 130. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ విల్ బీ 46% ఆఫ్ 250 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 250లో 46% ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, 46% ఆఫ్ 250 వాల్యూ ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నాడు, అవునా. సో ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అవుతుంది చూడండి, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 5 ఇక్కడ 2 times, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 times పోతుందా. 2 1 టైమ్, 2 ఇక్కడ 23 times పోతుంది, అవునా. సో 5 20 is 100 ప్లస్ 5 3 is 15, 115 అవుతుంది, 115 అవుతుందా. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 131. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ నెంబర్ బికమ్స్ 725 వెన్ ఇంక్రీజ్డ్ బై 45%, ఫైండ్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 45% పెంచినప్పుడు ఒక సంఖ్య 725 అవుతుంది, సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మనకి నెంబర్ అనేది తెలియదు కాబట్టి మనం దాన్ని ఏమనుకుంటాం, 100% అనుకుంటాం, అవునా. అయితే నంబర్ని కనుక ఒక 45% పెంచామనుకోండి, ఓకేనా. నంబర్ని కనుక 45% పెంచితే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుందంట, 725 అవుతుందంట, ఓకేనా. నెంబర్ ఏమవుతుందంటే 725 అవుతుంది. కానీ ఇక్కడ పర్సంటేజ్లో నెంబర్ ఏమవుతుంది, 100% మీద 45% పెంచితే నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ 145% అవుతుంది, అర్థమైందా. సో పర్సంటేజ్లోనేమో 145% అవుతుంది, నెంబర్ రూపంలోనేమో అది 45% ఇంక్రీజ్ అయితే 725 అవుతుంది. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. మనల్ని అడుగుతుందేమో నెంబర్ అనమాట. నెంబర్ అంటే ఏం చేస్తాం, 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా. క్రాస్ మల్టిప్లై చేయండి, డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. 100 into 725, సో 725/145 అవుతుందా. సో డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ 5 4 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 1 మిగులుతుంది. అలా కింద దానికి మొత్తానికి డిజిటల్ సమ్ 1 అయిపోతుంది. సో కింద 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఇంక దీన్ని వదిలేసేయండి ఇంకా, ఓకేనా. సో ఇక్కడ పైన చూస్తే ఇదేమవుతుంది, డిజిటల్ సమ్ 1 + 0 + 0 1 అయిపోతుందా. అలాగే ఇక్కడ 7 2 9 అయిపోతుంది, తీసేసేదాన్ని, ఇంకా రిమైనింగ్ 5 ఉంటుంది. సో 1
into 5 అలా డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 5 అవుతుంది. ఓకేనా. సో డినామినేటర్ ఆల్రెడీ 1 అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకా డిజిటల్ సమ్ 5 అవుతుంది. సో దేనికి 5 ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ 5 + 0 + 0, సో 5 ఉంది కాబట్టి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 5, 4 క్యాన్సిల్ అయిపోతుందా, ఇంకా మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 0 కానీ 9 కానీ డిజిటల్ సమ్ అంటాం. అవునా, కానీ మనకు కావాల్సిన 5 కదా. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే 6 రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే 5 2 5 అంటే టోటల్గా 12 అవుతుంది. 12 అంటే 1 + 2 3 అవుతుంది. మనకు కావాల్సిన 5 కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. మరి 5 డిజిటల్ సమ్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 500. ఓకేనా. సో 500 అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 132. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ టీమ్ విన్స్ 45 గేమ్స్ విచ్ వాజ్ 60% ఆఫ్ ప్లేడ్ గేమ్స్, హౌ మెనీ గేమ్స్ వర్ ప్లేడ్ బై టీమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక జట్టు 45 గేమ్లను గెలుస్తుంది, అది ఆడిన ఆటలలో 60%. జట్టు ఎన్ని గేమ్లను ఆడింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టోటల్గా వీళ్ళు ఆడిన గేమ్స్ అనమాట, అంటే ప్లేడ్ గేమ్స్ వచ్చేసి 100% అనుకుంటున్నా. ప్లేడ్ గేమ్స్ వచ్చేసి 100% అనుకుంటే అయితే వీళ్ళు ఎన్ని గేమ్లు గెలిచారు, 45 గేమ్స్ గెలిచారు. ఎన్ని గేమ్స్ గెలిచారు, 45 గేమ్స్ గెలిచారు. అయితే ఇక్కడ ఈ 45 గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమంటున్నాడంటే విచ్ వాజ్ 60% ఆఫ్ ప్లేడ్ గేమ్స్, అంటే వీళ్ళు ఆడిన టోటల్గా ఆడిన గేమ్స్లో 60% అనమాట. మరి వీళ్ళు ఆడిన గేమ్స్ అన్నీ ఎంత పర్సెంటేజ్, ప్లేడ్ గేమ్స్ 100%, అందులో 60% అంట ఏది, ఈ గెలిచిన 45 గేమ్స్ అనేవి. ఓకేనా. సో అలా ఈ గెలిచిన 45 గేమ్స్ ఎంత అంటే 60% అనమాట. అర్థమైందా. టోటల్గా వీళ్ళు ఆడిన గేమ్స్ ఏమో 100%, వీళ్ళు గెలిచిందేమో 45 గేమ్స్. ఈ 45 గేమ్స్ అనేవి ఎంత అంటున్నాడు, 60% ఆఫ్ ప్లేడ్ గేమ్స్, అంటే వీళ్ళు ఆడిన గేమ్స్లో 60% అనమాట. ఓకేనా. సో అలా 60% = 45 గేమ్స్ అనమాట. మనల్ని అడుగుతుందేమో హౌ మెనీ గేమ్స్ వర్ ప్లేడ్ బై టీమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అసలు వాళ్ళు టోటల్గా ఆడిన గేమ్లు ఎన్ని అనేసి అడుగుతున్నాడు. సో టోటల్గా ఆడిన గేమ్స్ అంటే ప్లేడ్ గేమ్స్ ఎన్ని అంటే 100% కదా. సో 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్. ఇక్కడ 15 3 టైమ్స్ పోతుంది, 15 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. 25 × 3 75 గేమ్స్ అవుతాయి అనమాట. ఓకేనా. సో టోటల్గా వాళ్ళు ఆడిన గేమ్స్ ఏంటంటే 75. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 133. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10% ఆఫ్ 110 ఆఫ్ 110% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10% ఆఫ్ 110 ఆఫ్ 110% యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 10% అంటే ఎంత, 1/10 అవుతుందా, ఆఫ్ 110 అంటున్నాడు, 110, మళ్ళీ ఆఫ్ 110% అంటున్నాడు. 110% అంటే 110/100 అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 00, ఇక్కడ కింద 00 క్యాన్సిల్ అయిపోతుందా, ఇంకా పైన ఏముంటుంది 11 × 11 అంటే 121 ఉంటుంది, /10 ఉందా, /10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12.1 అనమాట. ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 134. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ 18% ఆఫ్ 90% ఆఫ్ 500 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 18% ఆఫ్ 90% ఆఫ్ 500 అంటే ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి. ఇక్కడ 18% అంటే 18/100, ఆఫ్ 90% అంటే 90/100 లేదా 9/10 అని కూడా రాసుకోవచ్చు, లేదంటే 90/100 రాసుకోండి, ఇంటూ 500. సో చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఒక్క నిమిషం, ఇదిగోండి 00 క్యాన్సిల్ అవుతుందా, అగైన్ 0 క్యాన్సిల్ అవుతుందా, అవునా కదా. సో 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, ఇక్కడ 9 ఇక్కడ 9 మిగిలింది, 9 9s 81. అలా ఈ వాల్యూ అంతా ఏమవుతుందంటే 81 అవుతుంది. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.